ఎలక్షన్కి ముందు మీరు బాబు గారిని లోకేష్ గారిని కలిశారు. పొలిటికల్ కూడా మనోజ్కి ఇంట్రెస్ట్ ఉంది, పొలిటికల్గా ఏదో టికెట్ కన్ఫర్మ్ అవుతుంది, బజ్ క్రియేట్ అయింది ఆ టైంలో. అదంతా రూమర్స్ అండి. ఇప్పుడు మీ థాట్ ఏంటి? పొలిటికల్ మనోజ్ పొలిటికల్ అనే దానిపైన మీ థాట్ ఏంటి? దాని గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఎనీ పాలిటిక్స్ అదండి. ఐఎమ్ మోర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ మై కెరియర్ రైట్ నౌ. అండ్ నాకు ఎప్పుడు ప్రజలన్నా జనాలన్నా అండ్ 10 మంది అన్నా ఐ లైక్ టు బీ ఇన్ పబ్లిక్ అండ్ ఐ లైక్ టు డూ సర్వీస్ ఫర్ దెమ్. డజంట్ హ్యావ్ టు బీ పాలిటిక్స్ యాజ్ అ ఓన్లీ ఛానల్. దెర్ మెనీ ఛానల్స్ ఉన్నాయి. అండ్ పాలిటిక్స్ నా కెరీర్ లాగా చూసుకోవట్లేదు. అండ్ ఎప్పుడు వెళ్ళినా సర్వీస్ లాగా వెళ్తాను. And Pawan Anna is also inspiration for me for how hard work he did and went inside. And yeah, so when I don't know what future is, but public service ke I'm always there. అయితే మీ 9 సంవత్సరాల గ్యాప్ అనేది ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు సార్? It's already చెప్పారండి అప్పుడున్న డిస్టర్బెన్సెస్లో ఫ్యూ అండ్ ఐ థాట్ ఐ నీడెడ్ అ బ్రేక్. ఆ బ్రేక్ తీసుకొని ఒక 2 years I had a bad period. And then after that again I realized okay, let's start అని చెప్పేసి ఇంకా మార్షల్ ఆర్ట్స్ మొదలు పెట్టుకున్నాను. దట్స్ హౌ యూనో థాయిలాండ్కి వెళ్ళి అక్కడ మేము 4 months పుకెట్లో ఉండి నేను అంబరీష్ గారు అబ్బాయి అవి వెళ్ళిపోయి వీ ట్రైన్ దర్ 4 months MMA ట్రైన్ చేసాము టైగర్ మూవా థాయ్ అనే దాంట్లో. దెన్ ఆ తర్వాత నేను యూఎస్కి వెళ్ళి మా ఆంటీ కోనేరు సునీత గారి ఇంట్లో ఉండి అక్కడ ఒక 4 months అక్కడ UFC జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి అది ట్రైనింగ్ చేసుకొని ఈలోగా వెళ్ళక ముందే మేము ఆంధ్రమాస్మి ప్లాన్ చేసుకుని హై యాక్షన్ ఓరియంటెడ్. సో ఇంకా నా ఆ 2-3 years గ్యాప్ ఇచ్చారు. 2 years అప్పటికే గ్యాప్ ఇచ్చారని 3 years ఐ థాట్ మళ్ళీ స్టంట్లో ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ దట్ గ్రిప్ అని. దెన్ వీ ట్రైన్ ఫర్ 8 months అనమాట ఓవరాల్ టుగెదర్ చేసి దెన్ వీక్ బ్యాక్ ఇంకా ఆంధ్రమాస్మి స్టార్ట్ యూనో అన్నీ అయిపోయి ఇంకా ఓపెనింగ్ చేసాము. చేసి రామ్ చరణ్ గారితో ఓపెనింగ్ అయిన తర్వాత షూటింగ్ వెళ్దాం అనుకున్న టైంలో లాక్డౌన్ పడింది. కరెక్ట్గా మార్చ్ ఓపెనింగ్ చేసాం 16th అలాగా. మార్చ్ ఇంకా అప్పుడే అరౌండ్ దట్ టైం పడింది. దెన్ ఇట్ స్టాప్ ఫర్ సమ్ పర్సనల్ రీజన్స్. నేను తిరిగి వద్దాం అనుకునేసరికి సినిమా గ్యాప్ ఇచ్చింది అనమాట నాకు అక్కడి నుంచి. ఇది అనుకుందంత సరిగా మెటీరియలైజ్ అవ్వకపోవడం, నాకు నచ్చింది రాకపోవడం, వేరేది వచ్చింది నాకు నచ్చకపోవడం. సో ఇట్ టుక్ టైమ్. అండ్ లక్కీలీ మిరాయ్ వచ్చింది, ఉస్తాద్ వచ్చింది. ఉస్తాద్ చేసిన వెంటనే ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ మిరాయ్ రాగానే దెన్ ఐ ఎందుకంటే దట్ వాజ్ మై రీలాంచ్ అనుకున్నాను. దెన్ ఆంధ్రమాస్మి మొత్తం కాలభైరవుడి మీద బేస్. సో భైరవుడిని ఆ సినిమా జరగట్లేదని తెలిసిన తర్వాత చెన్నైలో భైరవుడి విగ్రహం చేసుకుని ఉన్నాం ఆ సినిమాకి. ఆ చెన్నై బీచ్కి వెళ్ళి లాక్డౌన్ ఉన్నప్పుడు దేవుడిని దండం పెట్టుకొని మళ్ళీ మీ బ్లెస్సింగ్స్ తీస్తాను దేవుడా అని చెప్పేసి ఎమోషనల్గా దేవుడిని నీళ్ళలో కలిపి నిమజ్జనం చేసి దండం పెట్టుకున్నాం. అండ్ మిరాయ్ స్టార్ట్ అయింది, లైఫ్ వెంట్ ఆన్. సో ఇంకా కరెక్ట్గా ఇది ఇంకా మిరాయ్ టైం పడుతుంది అనేసి టక్కని భైరవం రూపంలో వచ్చి హీ మేడ్ మీ డూ దిస్ ఫిల్మ్. ఇట్ వాజ్ ఎ కంప్లీట్ బ్యూటిఫుల్ సర్కిల్ నాకు. భైరవం అనేది ఈ స్క్రిప్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ లైఫ్లో ఎలాంటి మూవీ వద్దనుకున్నారు? ఎందుకంటే రిలీజ్కి వచ్చింది, ఇప్పుడు ఆల్రెడీ మీరు చేసేసారు. మీ క్యారెక్టరు ఇది చెప్పినప్పుడు ఎలా చెప్పారు, చేసింది సేమ్ అవుతుందా, ఎలా వచ్చింది క్యారెక్టరైజేషన్? నాకు డైరెక్టర్ గారు చెప్పిన వెంటనే నాకు బాగా నచ్చిందండి. నచ్చి నేను ఇమీడియట్గా ఓకే చేయడం జరిగింది. అండ్ డైరెక్టర్ గారు నాకు చెప్పిన దానికంటే ఒక 200,000 బాగా తీశారు, బాగా చూపించారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ లక్కీ టు డూ దిస్ రోల్. డైరెక్టర్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ మీద కంప్లైంట్ కూడా చెప్పారు, మీరు ఇండస్ట్రీ సెట్లో ఉంటే మొత్తం గోలగోల ఉంటుంది, పని చేసుకుని వెళ్ళేదంటే మీ ముగ్గురు కలిసి. అంతే కదా, అందరూ ఒకే చోట ఉంటే ఆయన ఏమైనా తక్కువ, ఆయన పెద్ద ప్రాంక్స్టర్ ఆయన. సో ఇట్ వాజ్ గోల. అండ్ ఆయన టీము మొత్తం, ఆయన రైటింగ్ టీం కానీ, ఆయన డైరెక్షన్ టీం కానీ, కెమెరా టీం కానీ, ప్రతి ఒక్కరు మామూలు ప్రాంక్స్టర్స్ కాదు, మామూలు ఫన్ కాదు సెట్లో. ఓకే, సూపర్ అండి. ముగ్గురుతో మన రోహిత్ గారు, సాయి ముగ్గురుతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎలా ఉంది? వాళ్ళ క్యారెక్టరేషన్ ఎలా ఉంది? ముగ్గురు ఒకే ఫ్రేమ్లో ఎంత టైం డ్యూరేషన్ ఉంటుంది? అలా లేదండి, ఫుల్ సినిమా వీఆర్ ఆల్ టుగెదర్ ఓన్లీ ఆల్మోస్ట్. అండ్ అలాగే సెపరేట్ చేసి చెప్పలేం. అండ్ ఇట్స్ డెఫినెట్లీ ఒక మంచి ఎమోషనల్ హై డ్రామా ఉంటుందండి. సాయి గారికి చూస్తే పాటలు డ్యూయెట్లు ఉన్నాయి, మనకి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా డ్యూయెట్లు? లేదు, డ్యూయెట్లు ఉండే క్యారెక్టర్ కదా, డ్యూయెట్లు ఉండే క్యారెక్టర్ కాదు, కథ నడిపించే క్యారెక్టర్. ఓకే. అండ్ సో ఆ సాంగ్స్ కూడా ఒక రిలీఫ్ కోసం, ఎందుకంటే సినిమా మంచి స్ట్రెస్లో వెళ్తూ ఉంటుంది, మంచి ఒక పేస్లో వెళ్తూ ఉంటుంది. అండ్ డైరెక్టర్ గారు కూడా ఈ ప్లాంట్ ఇట్ రైట్ అనేసి, అండ్ సో పడితే బాగుంటుంది తెలుగుకి అని చెప్పేసి ఈ ప్లాంట్ తెలుగు స్టైల్లో, మన స్టైల్లో. ఎంత మార్చారని చెప్పారు? మామూలుగా ఒరిజినల్ సినిమాకి
మన తెలుగు నేటివిటీకి మార్చడానికి. ఆల్మోస్ట్ అంతా మార్చేశారండి. కంప్లీట్ ఒక ప్రాపర్ తెలుగు పల్లెటూరు సినిమా చూస్తున్నట్టే ఉంటుంది మీకు. మీకు ఆ ఫ్లేవర్ ఏది రాదు. మీరు చూసారా సినిమాది? తమిళ్ చూడలేదండి. అండ్ ట్రైలర్ బిట్స్ చూశాను. బట్ దెన్ ఐ నో ఆ ఫీల్ వేరు, ఈ ఫీల్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫీల్ అండి. ఏలూరు ఈవెంట్ అనేది అంతకుముందు బైరానికి ఉన్న బజ్ వేరు, ఆ తర్వాత బజ్ వేరు, ఇంకొక రేంజ్కి వెళ్ళిపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు అందరూ.